తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే. రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణ సర్వం సిద్ధమైంది. ఇక ఇదే తరుణంలో ఈ 17 సీట్లలో కూడా చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ అంటే కొంత హాట్ సీట్ గానే ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జరిపేటి జయపాల్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా నడుస్తుంది ప్రచారం, ఎట్లా నడుస్తుంది, పబ్లిక్ అంతా ఎలా రియాక్ట్ అవుతున్నారా సార్? ఇక్కడ ప్రజలైతే కాంగ్రెస్ పట్టం కట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి బాగా మొత్తం మీద అయితే ప్రతి వారు మరి మా సోదరులు ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అన్ని రకాల ప్రజలు కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ మరి అందరికీ కలుపుకపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది భావించే పెద్ద ఎత్తున మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, మరి ఈ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కానీ రేపు మాకు ఉద్యోగాలు కానీ మాకు ఉపాధి కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీలు లేవనేది కూడా వాళ్ళకు తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలలో మరి తెలంగాణ ప్రాంతానికి 17 పార్లమెంటు ఎన్నికలలో 15 సీట్లు కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా మరి హైదరాబాద్తో సహా కంప్లీట్ తెలంగాణ మొత్తం 17 స్థానాలు కూడా గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలు బాగా పత్తం కట్టుకొని ఉన్నారు. ఒక బీజేపీ వాళ్ళు తెలంగాణలో బీజేపీ నినాదం వస్తుంది, మోదీ హవా నడుస్తుందని చెప్తున్నారు. మరోపక్క బీసీ బిడ్డ అని చెప్తూ కూడాను కాసాని జ్ఞానేశ్వర్ వస్తున్నారు. సో బీసీ నినాదం అనేది పనిచేస్తుంది అసలు ఇక్కడ? బీసీ విధానం పెట్టుకొని వచ్చేస్తే ఓట్లు అవుతాయా? బీసీ అనేది ఎంత ఉంటుంది? బీసీ మరి ఓసీ, మైనారిటీ, ఇంకా వేరే ఏదో కులాలను మతాలను తీసుకొని పోతే అది కాదు. అన్ని కులాలను మతాలను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అని మత రెచ్చగొట్టే పార్టీ బీజేపీ పార్టీ. మరి అటువంటి పార్టీకి జనాలు మాత్రం ఓట్లు వేయాలని చెప్పి చాలా దూరంగా ఉంటున్నారు. ఎన్నికల టైంలోనే నరేంద్ర మోదీ గారు ఒక సంచలనమైన కామెంట్ చేశారు. హిందువుల డబ్బులన్నీ కూడాను వీళ్ళకి ముస్లింలకు ట్యాక్స్ రూపంలో కట్టాలని చెప్పేసి ఒక సంచలనమైన కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు లోక్సభ ఎన్నికల తరుణంలో? ఇప్పుడు ఆయన చెప్పేటివన్నీ ఎప్పుడైనా ఏదన్నా ఒక్కటన్నా కామెంట్ అయిందని చెప్పింది. మరి నేను ఫస్ట్లో నేనైతే ఏదైతే నాకు భారతదేశంలో నేను గెలిచినట్టయితే 10 నల్లదానాన్ని బయట దేశాలలోకి వెళ్ళి తీసుకొచ్చేసి ప్రతి పౌరునికి అకౌంట్లో ప్రతి మనిషికి 15 లక్షల జమ చేస్తానని చెప్పేసిండు. ఆయన ఎన్ని చేసిండు ఇప్పటి వరకు? మరి 5 సంవత్సరాలు పోయినాయి, మళ్ళీ 10 సంవత్సరాలు పోయినాయి. మరి ఇప్పుడు కూడా నేను అదే మాటలు చెప్పుకుంటూ వస్తే జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన మాయలోడు ఏదైతే మాయ మాటలు చెప్పి రాజ్యాన్ని తీసుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆ మాయలోని మాటలన్నీ మర్చిపోయి జనాలు కాంగ్రెస్ పక్షాన కట్టసిద్ధంగా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మనం రాత్రి ఒక ప్రముఖ టీవీ ఛానల్కి కేసీఆర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అనేకమైన విషయాలు చర్చించారు. అసలు ఆ ఇంటర్వ్యూ ఎట్లా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన కూర్చున్న తర్వాత రాత్రిపూట ఆలోచన చేస్తాడు కూర్చొని. కొంత ఒక బాటలో సగం బాటలో కంప్లీట్ అయినాక ఆయనకు ఆలోచనలు వస్తుంటే రేపు పొద్దుగానే నేనేం చేయాలి, ఎట్లా పోవాలనేది చూస్తుంటాడు. కానీ అది మందు తాగినప్పుడు మాట్లాడితే పొద్దున అది ఆయనకు రాదు, మాటలు రావు. ఆయన మందుబాబు కాబట్టి ఇక ఆ రకంగా ఆయన మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 4 నెలల్లో అటర్ ఫ్లాప్ అయిందని చెప్తా ఉన్నారు కేసీఆర్ నిన్న ఇంటర్వ్యూలో కూడా. నిజమేనా ఇది? అసలు అట్టర్ ఫ్లాప్ ఆయన కనబడుతుంది. అట్టర్ ఫ్లాప్ ఎట్లయింది? మేము అనుకున్న 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీ మూమెంట్ అయిపోయింది. ఒక గ్యారెంటీలో దాన్ని కూడా మొత్తమే కంప్లీట్ సంకలం పెట్టుకొని వెళ్ళిపోతుంది. లోతు బడ్జెట్ ఉన్నా మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి అనుకున్న ప్రకారంగా 6 గ్యారెంటీలను మూమెంట్ చేసుకుంటూ వచ్చిండు. 6 గ్యారెంటీ మరి లేడీస్కు మాత్రం బస్సు ఇప్పటి వరకు 4 నెలల కంటిన్యూగా మేము బస్సు ఫిరేజ్ చేస్తున్నాం కదా. 200 యూనిట్ కరెంటు ఫిరే ఇస్తున్నాము. మరి ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఇటువంటి ముఖ్యమైన అని ముందు చేస్తూనే ఉన్నాడు మన ప్రభుత్వాన్ని నడపడం చేతకాక డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. దీనికి ఏమన్నారు? ప్రభుత్వం నడపక పడ్డావు నువ్వు. మరి ఇప్పుడు నడిపేటోని పట్టుకొని నువ్వు ఆ మాదిరిగా మాట్లాడు కూడా అది చాలా తప్పు. నీకు ఏదైనా అవసరం ఉంటే కోఆపరేషన్ చెయ్యి. నాదే ఆయన కోఆపరేషన్ చేసుకుంటా నువ్వు ప్రభుత్వం నేను 10 ఏళ్ళు నేను ఉద్ధరించిన మరి నాకు చేతగా ఎల్లెలకలు పడ్డా కాబట్టి నీకు నేను కోఆపరేషన్ చేస్తా, నా సహాయ సహకారాలు అందుకొని నువ్వు రాజ్యాన్ని నడిపేయమని చెప్పి సలహా ఇవ్వాలి. కానీ
4 నెలల్లో నేను ఏం చేయలేదు, నువ్వు నా 10 సంవత్సరాలు ఏం చేయండి, 4 నెలల్లో చేస్తున్నాడంటే అది కూడా పెద్ద గొప్పతనమే కదా. కాంగ్రెస్ వాళ్ళని ప్రజలు వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడిందని చెప్తా ఉన్నాడు కేసీఆర్. సో ఎట్లా చూడొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. వాళ్ళు 10 సీట్లు 1-2 సీట్లు గెలుస్తాడు కష్టం ఉన్నది. 17 గెలుస్తాడు. 10 గెలవాలంటే మామూలు మాట కాదు. నువ్వు చేసే మాయ మాటలు పట్టుకొని 10 సీట్లు గెలుస్తాంటే జనాలేమి మీ వైపు ఎక్కడ లేరు. నువ్వు మాయ మాటలు చెప్తావు కాబట్టి నీ మాటలు ఏదైతే మాయ మాటలు ఇందామని వస్తున్నారు జనాలు, కానీ నీ ఓటేయడానికి ఎవరు రారు. ఫైనల్గా బీజేపీ నినాదం, మోదీ నినాదం అనేది తెలంగాణలో అసలు ముందుకెళ్తుందా? తెలంగాణ ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారా? అదేముంటుంది. తెలంగాణ ప్రజలు అన్ని కులాలని, మతాలని, అన్ని రకాల అన్ని వర్గాలని తీసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక మతాన్ని, ఒక బీసీ కానీ, ఓసీ కానీ, మైనారిటీ కానీ, క్రిస్టియన్ కానీ అటువంటి సూపు మా పార్టీ చెయ్యదు. అన్ని కులాలను, మతాలను కలుపుకొని తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఫైనల్గా చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఎంత మెజార్టీ వస్తుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మాకు ముఖ్యమంత్రి గారు 14 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నాడు. 14, 12, 13 సీట్లు వచ్చేది మాత్రం పక్కా గ్యారెంటీగా చెప్పగలుగుతాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.